ఉపనిషత్ అంటుంది, షఠాయ అభక్తాయ అశ్రద్ధాలవే నదేయం. షఠుడు అంటే మూర్ఖుడికి ఇవ్వకూడదు ఇది. వీడికి మూర్ఖుడికి ఇదేం చేసుకుంటాడండి? మూర్ఖుడికి ఎవడో మల్లెపువ్వు ఇచ్చాడట, చాలా బాగుందిరా ఇదిగో మల్లెపువ్వు అని. వాడు ఏం చేశాడు? ఉండని చెప్పి బురదగుంటలో బాగా ముంచి వాసన చూశాడట. మూర్ఖుడు. మల్లెపువ్వు ఇస్తే దాన్ని అలానే వాసన చూడొచ్చుగా. దాన్ని ఏం చేశాడు? మూర్ఖుడు కదండి. వాడికి వైలక్షణ్యం లోపల తెక్క ఏం పుడుతుందో తెలియదు. బురదలో బాగా ఇలా ముంచి వాసన చూశాడు. ఛీ ఈ మల్లెపువ్వు తగలయ్యా ఏమిటిది అన్నాడట. అలాగనే ఈ శాస్త్రాన్ని చెప్పామనుకో, ఈ శాస్త్రాలు ఇవన్నీ యూజ్లెస్ ఇవన్నీ. విన్న తర్వాత ఆ మాట మాట్లాడతాడు మూర్ఖుడు, షటుడు. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు. అర్హుడైన వాడిని వాళ్ళు అర్హత కలిగించి వాడిని కూర్చోబెట్టి వాడికి ఇవ్వాలి. అందుకనే శ్రద్ధయా విద్యయా. ఇక్కడ విద్య అనంటే ఉపాసనయా, అంటే ఉపాసన. ఏమిటా ఉపాసన అనంటే హిరణ్యగర్భ ఉపాసన. ఆ హిరణ్యగర్భ ఉపాసననివ్వాలి. ఆత్మానమన్విష్య ఆదిత్యమభిజాయంతే అంటే వాడు ఆ హిరణ్యగర్భుడితో అనుసంధానమై ఉపాసన చేస్తాడనమాట. ఎలా? స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. వాడికి ఏ కోరిక లేదు ఇప్పుడు. వాడికి ఏంటంటే నేను ఉద్ధరింపబడాలి అంతే, దట్స్ ఇట్. ఏ కోరిక లేకుండా ఎలా ఉంటారండి స్వామి మీరు మరీను అనంటే, ఎవడికైతే ఇప్పుడు నీళ్లలో పడ్డాడనుకోండి, నీళ్లు కొట్టుకుపోతుందనుకోండి, వాడికి నీళ్లు మింగేస్తున్నాడు, ఈత రావట్లేదు అనుకోండి, వాడి లోపల ఇప్పుడు ఏ కోరిక ఉంటుంది? ఇప్పుడు మీరు ఒడ్డులో కూర్చుని ఏమయ్యా మీ ఆవిడని పిలవనా చూస్తావా? వాడు అంటుంటాడు. మీ మనవడు వచ్చాడు చూస్తావా అంటాడు. గాలి ఆడితే ఊపిరి తీసుకుంటే అప్పుడు వాడు ఉంటాడు. ఓకే, ఇప్పుడు నీళ్లలో పడి కొట్టుకుపోయేవాడికి మీరు ఈ లోకంలో ఎవడైనా కావాలి ఏదైనా కావాలని వాడు ఇంతవరకు దేని పట్లయితే వ్యామోహం చెందాడో వాటన్నిటిని తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టండి. నాకు ఏది వద్దు. ఎందుకు? న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు. నాకు ఏది వద్దు బాబోయ్, ఏం కావాలి? ముందు బయటపడాలి నేను. బతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు, సామెత ఉంది కదా, బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చింది. సో కాబట్టి ఇక్కడ వాడు ప్రాణంతో కొట్టుకుపోతున్నటువంటి వాడు ప్రాణ ఆ స్థితిలో వాడు దాన్నే కోరుకుంటాడు. ఇంకేది ప్రపంచం కనపడదు వాడికి. అలాగనే తలకి ఎవరికైనా నిప్పు అంటుకుందనుకోండి, కాలిపోతుందనుకోండి, వాడిని కూర్చోబెట్టి ఏమండి థమ్సప్ తాగుతారా? ఈ థమ్సప్ ఇది కాలిపోతుంటే థమ్సప్ వీడు కూల్గా మాట్లాడితే ఉంటాడా? వాడిని కంగారు పడకండి, ఏం కాదు, బీ కూల్. ఏమిటి కూల్ ఏంటి? వాడికి మంట వాడిది. కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు, ఎవడైతే తన తాపాన్ని గుర్తించి నాకు ఈ ప్రపంచం కాదు కావాలి, నాకు పరమాత్మ కావాలి అనుకున్న వాడికి ఏ కోరిక లేదు. ఎందుకని? ఇవన్నీ వాడికి వద్దు బాబోయ్, నేను బయటపడాలి. నేను ఏదో ఈ జన్మనిత్తాను, ఈ జన్మ మళ్ళీ నాకు రాదు. ఈ జన్మ పీరియడ్ ఎంత? 20 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో 60 70 ఎంతో ఉంటాం. ఇంకా మళ్ళీ మానవ జన్మ వస్తుందనే భరోసా అయితే లేదు. ఇది నాకు వచ్చిందనంటే 83,93,999 జన్మలు దీనికోసం ఎత్తి వెయిట్ చేసి ఎత్తి నానా కష్టాలు అనుభవించి ఒక తల్లియోని బల్లియోని పిల్లియోని ఆయోని అన్నిట్లో పడి లేచి ఇప్పుడు వచ్చాను. మై లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, నేను దీన్ని పొందాలి అనే తపన ఎవడైతే ఈ లోకంలో ఈ దేహంతో పొందుతాడో వాడే అర్హుడు. ఆ అర్హత కలిగిన వాడు ఏం కోరుకుంటాడు? ఇక్కడ ఉండేటువంటి కీర్తి, ఇక్కడ ఉండేటువంటి కాంచనం, ఇక్కడ ఉండేటువంటి కామనం, ఇవన్నీ జస్ట్ ఇట్స్ ఆల్ టైం పాస్. నాకు అది కాదు కావాలనేటువంటి తీవ్రమైన తపనతో ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు? అనుసంధానం చేసి హిరణ్య గర్భుడితో ఉపాసన చేస్తాడు. ఆ ఉపాసన చేసిన వాడు ఏమవుతాడు? ఏతద్వై ప్రాణానాం అంటే ఈ రకంగా ఎవడైతే ఉపాసన చేశాడో ప్రాణానాం ఆయతనం ఏతత్ అంటే ఈ ప్రాణము నిష్క్రమణమైన తర్వాత, ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందండి? సూర్యుడి నుంచి వచ్చింది. నిన్న మనం చూసాం. ఈ ప్రాణం మళ్ళీ ప్రాణాత్మ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ప్రాణం ఇక్కడే ఉంటుంది, ఆక్సిజన్ ఇక్కడే ఉంటుంది, కానీ ఆక్సిజన్ తీసుకునేవాడు ఏమిటో? ప్రాణాత్మ. ఆ ప్రాణాత్మ ఏమైపోతున్నాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎలాగా? అర్చిరాది మార్గం ద్వారా సూర్యలోకానికి చేరుకున్నాడు. అందుకనే అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా. కృష్ణుడు అంటున్నాడు. ఈ ఉపనిషత్తు మంత్రమే చెప్తున్నారనమాట.
అంటే భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారమే కదా, ఈ ఉపనిషత్తుల అంశాన్నే చెప్తున్నారు. అంటే ఎలా వెళతాడండి వాడు అని అంటే, వాడి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడు ధూమ మార్గంలో వెళ్తాడంటే పొగ మంచు ఉంటుంది, అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతూ ఉంటాడు. కారణం కోరికలు. వాడికి కళ్ళు కనపడనివ్వకుండా కోరికలు తీర్చడానికి పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ వీడికి కోరిక లేదు కనుక, ఉద్ధరింపబడమే వీడి లక్ష్యం కనుక, స్పష్టమైన దారి, స్పష్టమైన వైఖరి, నిర్దుష్టమైనటువంటి భావన, నిర్దిష్టమైనటువంటి స్థితి, హాయిగా వెళతాడు. ఆ అగ్ని స్వరూపమై, ఆ ఏ తేజస్వరూపమై హిరణ్యగర్భుడు ప్రకాశిస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు, హిరణ్య గర్భలోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే, అక్కడ ఎలా ఉంటాడు? అమృతం అంటే అమృత స్వరూపం. ఇక మృత్యువుని పొందే శరీరాన్ని పొందడు, జన్మ మరణ ధర్మాలు కలిగి ఉండేటువంటి శరీరాన్ని పొందడు. ఎందుకని? వాడు ఉత్తర మార్గంలో వెళ్ళిపోయాడు. అమృతం, అభయం. ఇక భయం లేదు వాడికి. ఎప్పుడు భయం ఒక మనిషికి? జన్మ ఎత్తాలంటే భయం, మృతి చెందాలంటే భయం. జన్మా భయమే, మరణము భయమే. అందుకనే భర్తృహరి చాలా అద్భుతంగా ఒక శ్లోకం చెప్తారు. ఈ లోకంలో భయం అంటే ఏంటనంటే, భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలేరిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. భర్తృహరి ఒక మహాచక్రవర్తి. ఆయన అంటాడు, ఈ లోకంలో భయం భయం భయం. ఎక్కడుంది భయం అని అంటే, భోగే రోగ భయం. ఎక్కువ తింటే ఏమైపోతామో, రోగము జబ్బు వచ్చేస్తుంది, మరి అంతంత తినకరా అని అంటారు. భోగే రోగ భయం. షుగర్ వచ్చిందనుకోండి, ఎక్కువ పదార్థాలు ఒక్కసారిగా తినకూడదు, తక్కువ పదార్థాలు ఎక్కువసారి తినచ్చు. ఎందుకంటే అది తక్కువగా షుగర్ పెరుగుతుంది. ఒకటేసారి తింటే ఒకటేసారి షుగరు పొగరు అన్నీ పెగిరి చచ్చిపోతాడు. కాబట్టి ఎక్కువ తినకూడదు, తక్కువ తినాలి, ఎక్కువసార్లు తినాలి డాక్టర్స్ అంటారు. మామూలుగా ఉన్నవాడు ఎక్కువ ఒకటేసారి తినాలి, ఎందుకనంటే ఒకసారి పోతాడు ఆఖరికి. కాబట్టి భోగే రోగ భయం, కులేచ్యుతి భయం. పెళ్ళయిందనుకోండి, సంతానం కలగకపోతే ఏమిటోనండి, మా వంశం ఏమైపోతుందో, మా వారసులు లేరు, ఎన్ని బెంగ. ఎందుకనంటే ఈ సంపాదన అంతా ఎవడు తినేస్తాడేమో, అంటే ఎవడు తినేస్తాడని బెంగ. వీడి కడుపులో పుడితే వాడే తినాలని బెంగ. అసలు పుట్టినవాడు వీడా ఏమిటి, అసలు ఏం అలా ఉండదు. కులేచ్యుతి భయం. అసలు పుట్టినవాడు తిన్నా, ఎవడికో పుట్టినవాడు తిన్నా అందరూ వాడికి పుట్టినవాడే కదా, ఆ బెంగ ఎందుకు అసలు పుట్టదు. అలా ఆలోచించరు. ఏమిటోనండి, ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించి పెట్టాం, ఓ పిల్ల గోచి గుడ్డు ఏమీ లేదు, ఎవడు పట్టుకుపోతాడు, ఇవన్నీ బెంగ.